అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ ఏంటంటే కేదారేశ్వర వ్రతం పార్ట్ 4 అన్నమాట. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అయితే నేను ఇంతకుముందు అప్లోడ్ చేశాను. ఈ వ్లాగ్ అయితే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఆ వ్లాగ్స్ కూడా చూడండి. ఈ వ్లాగ్ చూసిన తర్వాత మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. వ్రతం ఎవరెవరు చేసుకోవాలి, ఎందుకు చేస్తారు మెయిన్గా, అండ్ వ్రతానికి ముందుగా ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నవి అయితే మన ఛానల్లో అయితే పార్ట్స్ వైజ్గా అయితే పెట్టానన్నమాట, మీకు అర్థమవుతుందనేసి. సో ఇక్కడైతే దేవుడికి మనం నైవేద్యం అయితే సమర్పిస్తున్నాము. బోనం చేస్తాం కదా మనం, ఈ బోనం సర్వల్లో అయితే బోనం చేస్తాం కదా. ఏం బోనం చేస్తామన్నది కూడా నేను ముందు బ్లాగ్స్తో అయితే చెప్పాను అనమాట. ఒకసారి వెళ్ళి చూడండి డౌట్ ఎవరికైనా ఉంటే. సో ఇప్పుడైతే పడులు తీస్తామన్నమాట మనము. మామూలుగా అయితే ఇస్తరాకుల్లో తీస్తాము, మోతుకాకులు అంటాం కదా, వాటిలో అయితే దేవుడికి నైవేద్యం పెడతాము. ఈ దేవుడికి మర్రి ఆకులు అంటే ప్రీతికరం అనమాట, చాలా ప్రీతికరము, చాలా ఇష్టం అన్నమాట. సో మర్రి ఆకుల్లోనే మనము పడులు అయితే పెడతాము. ఈ దీపావళికి మనం ఏం చేస్తాము, వారం ముందే అన్నీ శుద్ధి చేసుకుంటాం కదా, సున్నం వేస్తాము, అన్నీ నీట్గా డస్ట్ లేకుండా క్లీన్ చేస్తాం కదా. దీపావళి క్లీనింగ్ అని ఎందుకంటాం మనం, మెయిన్గా దేవుడికి శుభ్రంగా ఉండాలి కదా. సో అందుకని మనము క్లీన్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మనం ఇంట్లో ఏ దేవుణ్ణి అయితే పెట్టుకున్నామో అన్ని దేవుళ్ళకైతే పుదిచ్చి బొట్లు పెట్టుకోవాలన్నమాట. ఎల్లమ్మకు, సమ్మక్క సారక్కకు, ఇలా మన ఇంట్లో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసి బొట్లు పెట్టుకోవాలన్నమాట. ఈ దీపావళికి అయితే ప్రతి దేవుడికి అయితే మనం బొట్లు పెట్టుకోవాలి క్లీన్ చేసి. అలాగే కూరాడి కుండ కూడా మనం పుదిచ్చి బొట్లు పెట్టుకోవాలన్నమాట. సో ఇలా అయితే ఇవన్నీ పడులు అయితే తీస్తున్నాం అనమాట. ఎన్ని దేవుళ్ళు ఉన్నారో అన్ని దేవుళ్ళకైతే పడులు అయితే తీస్తున్నాము. అండ్ కొబ్బరికాయలు కూడా ఎన్ని దేవుళ్ళు ఉంటే అన్ని దేవుళ్ళకు కొబ్బరికాయ అయితే కొడతామన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అయితే దేవుడికి పడులు అయితే తీయాలన్నమాట. లక్ష్మీ కుండ దగ్గర, జక్కిని కుండ దగ్గర అయితే పెట్టుకోవాలి. ఆ దేవుడి దగ్గర పెట్టిన పడులు అయితే ఎవరైతే ఉపవాసం ఉన్నారో వాళ్ళే తీసుకోవాలన్నమాట. ఇంకా మిగతా దేవుళ్ళ దగ్గర పెట్టింది మనము వచ్చిన మన చుట్టాలకైతే ప్రసాదంగా అయితే ఇవ్వచ్చు అనమాట. ఇలా అయితే పడులు తీసి కొబ్బరికాయలు అయితే కొట్టాలి. ప్రతి దేవుడికి అయితే మనం కొబ్బరికాయలు కొట్టుకోవాలి. ఎన్ని దేవుళ్ళు ఉంటే అన్ని దేవుళ్ళకి అయితే కొబ్బరికాయ అయితే కొట్టాలి. ఈ దీపావళి రోజు మనం వ్రతం చేస్తున్నాం కదా మరి. సో ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ వాటర్ అయితే మనం తీసుకుంటాం కదా, అప్పుడు మనం ఉపవాసం అన్నది విడిచినట్టు అన్నమాట. ఈ వ్రతం ఎవరెవరు చేసుకోవాలి అన్నది అయితే ఈ వ్లాగ్లో అయితే చెప్తాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ వ్రతం అన్నది స్వయంగా పార్వతీదేవి చేసిందంటే ఇంకా అర్థం చేసుకోండి ఈ వ్రతం ఎంత విశిష్టత ఉన్న వ్రతం అనేది అయితే ఈ వ్రతం కన్నె పిల్లలు చేసుకోవచ్చు, అలాగే పెళ్ళైన వాళ్ళు చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఆచారం ఉన్న వాళ్ళు చేసుకుంటారు అనేసి అయితే అంటారనమాట. అంటే వాళ్ళకు వంతు ఉన్న వాళ్ళైతే చేసుకుంటారు. నోములు అనేవి వంతు ఉన్నాయా లేదా అనేసి అంటారు కదా. కానీ ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తేనే కదా, ఎవరో ఒకరు మొదలు పెడితేనే కదా ఆ వంతు అన్నది వస్తుంది, మనకి ఆచారం అన్నది వస్తుంది. సో ఎవరైనా చేసుకోవచ్చు, నియమంగా నిష్టగా అయితే చేసుకోవాలన్నమాట. సో ఇలా మనము స్టార్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలండి అని అయితే మీకు డౌట్ ఉంటుంది కదా. సో మనం ఏంటంటే ఎవరైనా ఇలా పూజలు చేసుకుంటుంటారు కదా, నోములు చేసుకుంటున్నప్పుడు వాళ్ళకు పర్మిషన్ తీసుకొని వాళ్ళను అడగాలన్నమాట. నేను కూడా చేసుకుందాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ నుంచి. సో ఈసారి మీ దగ్గర మీరు పూజ చేస్తుండగా నేను కూడా నా నోము దండల నేను కొనుక్కొచ్చుకొని అలా తీసుకొని మీ దగ్గర చేసుకొని మీ చేతుల నుంచి అందుకోవచ్చు అనేసి పర్మిషన్ అయితే అడగాలన్నమాట. వాళ్ళు ఒప్పుకుంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు. లేదా మనకు ఒక గురువు ఉంటారు కదా, మన ఇంట్లో ఏవైనా పూజలు చేయడానికి ఉంటారు కదా అయ్యగారు అన్నది, సో ఆయన చేతి మీదుగా కూడా మీరు పూజ చేసి అందుకోవచ్చు అనమాట, పూజ చేయించుకొని. ఇంకా అలా కాకుండా మనకి పూర్వీకుల నుంచి వస్తుంటుంది కొంతమందికి అయితే, వాళ్ళు పంచుకుంటారు. అంటే ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారనుకోండి, ఎవరికి వాళ్ళు పంచుకొని చేసుకోవాలని అనుకున్నా కూడా అలా కూడా ఎవరికి వాళ్ళు సపరేట్ తీసుకొచ్చుకొని కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఏంటంటే ఈ వ్రతము మన దేవతలు ఎలా అంటే 21 డేస్ చేసేవాళ్ళంట. 21 డేస్ స్నానాలు, 21 స్నానాలు అనమాట. 21 స్నానం ఆచరించి
21 ముడులు, రోజుకొక ముడైతే వేసేవారంట. ఇలా 21 సంఖ్యతో చేసేవారనమాట. చాలా పెద్ద వ్రతం అనమాట ఇది. సో మనం మనుషులం కదా, మనము 21 రోజు ఉపవాసం ఉండి ఇలా వ్రతం చేయాలంటే మామూలు మాట కాదు కదా. మన మునులు ఋషులు ఏంటంటే మన కోసం ఇలా ఒక్కరోజు చేసుకునేలాగా అయితే మనకు అందరికైతే బోధించారనమాట. ఇలా ఒక్కరోజు ఎలా చేసుకోవాలి ఏంటి అన్నదైతే ఈ మనం చేసుకుంటున్న వ్రత విధానం అయితే ఉంటుంది. ఒక రోజులోనే మనం ఇవన్నీ చేసుకొని అదే రోజు కూడా దేవుణ్ణి ఎత్తుకోవచ్చు, లేదా మంచి ముహూర్తం చూసి దేవుణ్ణి కదిలించి నెక్స్ట్ డే కూడా ఎత్తుకోవచ్చు అన్నమాట. ఇంకా మేమైతే ప్రతిసారి అదే రోజు అయితే దేవుణ్ణి కదిలించి ఎత్తుకుంటామన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే అన్ని పడులు అయితే తీసాము. మనము అన్ని దేవుళ్ళకి పుదిచి బొట్లు పెట్టుకుంటాం కదా, ఎదురు గుంజ దగ్గర దేవుళ్ళందరి దగ్గర అయితే మనము ఇలా పడులు అయితే పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను చాటలో ఏమేమి పెట్టుకుంటారు అనేది అయితే క్లారిటీగా చెప్తాను అనమాట. ఫస్ట్ అయితే మనము ఇసుకను వేసుకోవాలన్నమాట. ఇసుకను మనం ఏమని అంటామంటే గొలుసు అని అంటాము. ఈ గొలుసుని మనము ఎవరు తొక్కని చోటు నుంచి తీసుకురావాలన్నమాట. మనుషులు కానీ పశువులు కానీ తొక్కని చోటు నుంచి తీసుకొని రావాలి. ఆ గొలుసుని మనము ఫస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. శుభ్రంగా అక్కడైతే మనము నీట్గా తుడుచుకొని వాటర్తో అయితే కడిగి అక్కడ గొలుసునైతే వేసుకోవాలి. దానిపైనుంచి కొత్త చాట అయితే పెట్టుకోవాలన్నమాట. ఆ చాటలో మనము 21 ఆకులతో చేసిన ఇస్తరాకునైతే కుట్టి అందులో పెట్టుకోవాలన్నమాట. ఈ మర్రి ఆకులతోనే చేస్తాము. విస్తరాకైతే 21 లెక్కతో చేస్తాము. చేసి దానిపైన మనము 5 గుప్పెట్లైనా 5 పిరికెడ్లైనా మనము 5 దోసిట్లతో అయినా కానీ మనము బియ్యం వేసుకోవచ్చు అన్నమాట. వేసుకొని దానిపైనుంచి వైట్ బ్లౌజ్ పీస్ని మనము పసుపు వాటర్లో అయితే మంచిగా ముంచి వేసుకోవాలన్నమాట. మంచిగా తడిపాలన్నమాట. దాన్ని పసుపుతో చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 21 బెల్లపప్పాలు, అలాగే 21 పోకలు, ఖర్జూర పండ్లు, అలాగే మర్రి ఊడలు, మర్రి పండ్లు, ఇంకా మనకి బుక్క వాళ్ళు ఇస్తారు కదా, బుక్క గులాల్ పేపర్స్లో కట్టి అవి పెట్టుకోవాలన్నమాట. అలాగే 21 తమలపాకులు, ఇంకా కొంతమంది 21 పసుపు ముద్దలు కూడా చేసుకుంటారు. నేనైతే 21 పసుపు ముద్దలు అయితే చేయలేదన్నమాట. చేస్తే కంపల్సరీగా ప్రతి సంవత్సరం చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఇలా మన నోము దండలు ఇవన్నీ అయితే పెట్టుకోవాలి. అలాగే నాసు, నట్టగువ్వలు ఇవి మనకు ఇసుకలో లేకపోతే ఇలా కెనాల్స్లో అయితే మనకు దొరుకుతాయి అన్నమాట. అవి కూడా 21 సంఖ్యతోనే పెట్టుకోవాలన్నమాట. ఈ దేవుడికి చాలా ఇష్టం అన్నమాట అవి. ఇక్కడ చాట్లో మేము పెట్టుకోవాలన్నవి అయితే మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీ ఇష్టం పువ్వులు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మీరు ఏమైనా పండ్లు పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. ఏవి పెట్టుకున్నా కూడా 21 పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ కూడా రావచ్చు. ఇప్పుడు ఇలా చాటలో అయితే మనం అన్నీ పెడుతున్నాం కదండి, అవన్నీ ఏం చేస్తాము అనేసి అయితే మీకు ఒక డౌట్ రావచ్చు. అది కూడా నేను క్లారిటీగా చెప్తానండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో అయితే మనకు క్లారిటీగా ఉంటుంది. ఆ చాట్లో ఉన్నవి ఏం చేస్తాము ఏంటి అన్నది అయితే ఆ వ్లాగ్లో చెప్తాను నేను. అండ్ మన ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల ఏంటంటే లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి. నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీరు చూసేయచ్చు అన్నమాట. అండ్ ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ వీడియో అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. అండ్ మీ కామెంటే మాకు బూస్టింగ్ కదా. పూజలో అయితే అందరం ఉన్నామన్నమాట. పూజ టైంలో ఒక బాబాయ్ మాత్రమే లేరు. ఇప్పుడు వచ్చిన తర్వాత అయితే నోముదండ కట్టి బొట్టయితే పెడుతున్నాను అనమాట. మా పెద్దోడైతే కోకోనట్ వాటర్ కోసం వెయిటింగ్. కొబ్బరికాయ కొట్టినామంటే ఆ వాటర్ కావాలని అయితే కూర్చుంటాడనమాట. మీ పిల్లలు కూడా అంతేనా? మీ పిల్లలు ఎవరైనా ఇలా ఉన్నారంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చిన్నప్పుడు అస్సలు తాగేవాడు కాదు, ఇప్పుడైతే ఆ వాటర్ కావాలనేసి అయితే కూర్చుంటాడనమాట.
ఈసారి దీపావళి పండుగ అయితే చాలా బాగా చేసుకున్నాం అనమాట. లాస్ట్ టైం కంటే కూడా ఈసారి ఇంకా బెటర్గా చేసుకున్నామని అయితే నాకు అనిపించింది. సో ఇలా అయితే దేవుడి దగ్గర పడులు పెడతాం కదా, ఆ పడులు అయితే తీసుకొని తినాలన్నమాట. ఇక్కడితో అయితే ఉపవాసం విడిచినట్టే మనము. ఇంకా దేవుడిని మంచిగా మొక్కుకొని అయితే దేవుని ఎత్తుకోవడమే. ఇలా వ్రతం చేసుకొని మనం మన మనసులో ఉంది కోరికలు కోరుకుంటే ఆ దేవుడు ఖచ్చితంగా అయితే తీరుస్తాడనమాట. చూడండి ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది వ్రతం అన్నది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే, ఇంకా దేవుడిని ఎత్తుకోవడమే. మా చిన్నోడు కొంచెం క్రాంకీ అయిపోయిండు అనమాట, పడుకొని లేచిండు. సో మేము ముగ్గురం అయితే ఫస్ట్ అయితే దేవుని ఎత్తుకున్నాం. తర్వాత ప్రశాంతంగా మా చిన్నోడు వచ్చి అయితే దేవుడికి పూజ చేసుకొని దేవుని ఎత్తుకున్నాడు అనమాట. అది కూడా క్లారిటీగా ఉంటుంది చూడండి. మాకైతే ఎంత సంతోషంగా అనిపించిందో. సో ఇదండి మన వ్లాగ్. ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి అండ్ మీ కామెంట్ని అయితే కామెంట్ సెక్షన్లో యాడ్ చేసేయండి. సో మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.